తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. హైదరాబాద్ కమిషనర్ గా సజ్జనార్, హోంశాఖ కార్యదర్శిగా సివి ఆనంద్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా శిఖా గోయల్ నియమితులయ్యారు. ఏసీబీ డీజీగా చారు సిన్హాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నారు. అధికారికంగా బదిలీలు జరిపారు. ఐపీఎస్ దాదాపుగా 23 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్ నియామకమయ్యారు. ప్రస్తుతం సిఐడి అదనపు డీజీగా ఉన్న చారు సిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతి లక్రాకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్, మల్టీ జోన్ 2 ఐజీగా డిఎస్ చౌహాన్, విపత్తు నిర్వహణ ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్, పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు. దాదాపు 23 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ని బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. రైట్, మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. బదిలీలకు సంబంధించిన అప్డేట్స్ మనకు అందించడానికి. ఓవర్ టు యు వాసు. తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఒక పక్కన తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతూనే కీలక అధికారుల బదిలీలు జారీ చేస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. నిన్న శివధర్ రెడ్డిని తెలంగాణ డీజీపీగా నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత ఈ రోజు కొద్దిసేపటి క్రితం 5 ఐఏఎస్ అధికారులతో పాటు 23 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కీలక పొజిషన్లో ఉన్నటువంటి వారిని మార్చుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో ఐఏఎస్ అధికారులకు సంబంధించి 5 అధికారులు రఘునందన్ రావుకు సంబంధించి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా నియమించింది. ఇక సయ్యద్ ముర్తుజా రిజ్వీని జనరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి సెక్రటరీగా నియమించింది. ఇక సురేంద్ర మోహన్ అగ్రికల్చర్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హరిత రాజన్న జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సందీప్ కుమార్ జా ఇదివరకు గతంలో కూడా ఆయన సిరిసిల్ల కలెక్టర్గా ఉన్నాడు. ఆయన వివాదాలకు ఆయన ఇటీవల కాలంలో కూడా ఎవరైతే ఆది శ్రీనివాస్ ప్రభుత్వంతో కూడా ప్రోటోకాల్ ఈ విషయంలో కూడా ఆయనకు ఇబ్బంది అయింది. ఆయన మీద ప్రభుత్వానికి ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. మానేరు డ్యాం పరిహార విషయంలో కూడా హైకోర్టు అక్షింతలు వేసింది. ఈ నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం తప్పించింది. ఇక ఐపీఎస్ సంబంధించి చూసినట్టయితే మొత్తం 23 మంది ఐపీఎస్లు హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సివి ఆనంద్కి సంబంధించి కూడా ఆయనను ఒక కీలక పదవికి సంబంధించి ఎవరైతే రవిగుప్తా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి పోస్టుకు సివి ఆనంద్ను నియమించింది. ఇక పూర్తిగా తెలంగాణ రవిగుప్తాను మాత్రం రోడ్ సేఫ్టీకి బదిలీ చేసింది. ఇక సివి ఆనంద్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాను ప్రభుత్వం కల్పించింది. ఎందుకంటే శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డిని ఇక్కడ రాష్ట్ర డీజీపీగా నియమించిన నేపథ్యంలో కూడా అతని కంటే సీనియర్గా ఉన్నటువంటి సివి ఆనంద్కు మాత్రం స్పెషల్ చీఫ్ సెక్రటరీ పోస్టును ఇవ్వడం జరిగింది. ఇక స్వాతి లక్రా సంబంధించి ఎస్ఓఎఫ్ డీజీ హోంగార్డ్ సంబంధించి కూడా అర్సల్ డీ నియమించడం జరిగింది. ఇక మహేష్ భాగవత్ ఆయన లా అండ్ ఆర్డర్ డీజీతో పాటు డీజీ పర్సనల్గా నియమించింది. ఇక అదనపు బాధ్యతలకు సంబంధించి సిపిగా హైదరాబాద్ సంబంధించి ఒక కీలక పరిణామం చెప్పాలి. ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ను హైదరాబాదు సిపిగా నియమించింది ప్రభుత్వం. ఎందుకంటే కొంతకాలంగా ఆయన గతంలో సైబరాబాద్ సిపిగా పనిచేశాడు. ఆయన దిశ ఎన్కౌంటర్ కేసులో కూడా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు హైకోర్టులో కేసులు ఎదుర్కొంటూ వచ్చాడు. కొంతకాలంగా అతన్ని గత ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా నియమించింది. ప్రస్తుతం తాజా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన హైదరాబాద్ సిపిగా కీలక పోస్టు సంబంధించి కూడా సజ్జనార్కి ఇవ్వడం జరిగింది. ఇక పూర్తిగా చూసినట్టయితే చారు సినిమాకి సంబంధించి ఏసీబీ డీజీగా చారు సినిమా నియమించారు. ఇక గ్రేహాండ్ సంబంధించి అనిల్ కుమార్ నియమించారు. ఇక ఏసీబీ డీజీగా చారు సినిమా. ఇక పూర్తిగా కూడా చూసినట్టయితే 23 మంది ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం. కీలక పదవులకు సంబంధించి ఎవరైతే నాగిరెడ్డి ఉన్నారో, ఏదైతే ఫైర్ సేఫ్టీ డీజీగా ఉన్నటువంటి నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా కూడా చూసినట్టయితే ఇక మాదాపూర్ డీసీపీగా ఉన్నటువంటి డీసీపీగా రితిజాను కూడా చేయడం జరిగింది. రాజేంద్ర నగర్ అంటే హైదరాబాద్ సంబంధించి మాత్రం సమూలంగా సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండకు సంబంధించి డీసీపీలకు సంబంధించి కూడా కొంతమందిని కీలక వ్యక్తులను కూడా మార్చింది.
మాదాపూర్ డీసీపీగా రితిరాజ్, రాజేంద్ర నగర్ డీసీపీగా గౌతమ్, వెస్ట్ జోన్ డీసీపీగా సిహెచ్ శ్రీనివాస్, నారాయణపేట ఎస్పీగా వినీత్, సిద్దిపేట కమిషనర్గా విజయ్ కుమార్. సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్ ఇటీవల కాలంలో హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నారు. ఆయన్ను సిద్దిపేటకు కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు చేసింది. ఎల్బీనగర్ డీసీపీని కూడా మార్చింది. ఎల్బీనగర్ డీసీపీగా అనురాధకు అవకాశం ఇచ్చింది. ఇక స్టీఫెన్ రవీంద్ర సివిల్ సప్లై కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. మొత్తం 23 మంది ఐపీఎస్ అధికారుల్లో కూడా హైదరాబాద్ సంబంధించి డీసీపీలు, పలు జిల్లాల ఎస్పీలతో పాటు డీజీ నుంచి ఎస్పీ వరకు కూడా కొన్ని కీలక పోస్టుల్లో కూడా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 5 ఐఏఎస్ అధికారులతో పాటు 23 మంది ఐపీఎస్ అధికారులు కూడా డీజీ నుంచి హైదరాబాద్ సిపి వరకు కూడా పూర్తిగా మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. సివిల్ సప్లైకి సంబంధించి కూడా మార్చడం జరిగింది. మొత్తం ఆర్టీసీ ఎండీని మార్చింది, ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్చింది. మొత్తానికైతే ప్రభుత్వం ఒక కీలక అడుగులు వేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నిన్న రాత్రి ఒక జీవో 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ కూడా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని జీవో విడుదల చేసింది. అనంతరం శివధర్ రెడ్డిని కూడా తెలంగాణ డీజీపీగా నియమించింది, ఇంటెలిజెన్స్ చీఫ్ను. ప్రస్తుతం అయితే హైదరాబాద్ సిపికి సంబంధించి, ఇంటెలిజెన్స్ చీఫ్ సంబంధించి కూడా, స్పెషల్ సెక్రటరీ హోమ్ సంబంధించి కూడా కీలక నిర్ణయాలు. ఐపీఎస్ సీనియర్ అధికారుల మార్పు మాత్రం చూడాలి. మరే తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక మార్పులకు సంబంధించి మరికొంతమంది ఐఏఎస్ అధికారులు, మరికొంతమంది ఐపీఎస్లతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో మరికొన్ని మార్పులు కూడా, ఏసీపీ స్థాయి నుంచి కూడా, ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి కూడా కొన్ని మార్పులు ఈరోజు లేదా రేపు దసరా లోపు మరికొన్ని ఏదైతే ట్రాన్స్ఫర్లు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అన్ని శాఖలకు సంబంధించి సమగ్రంగా కూడా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే అధికారుల అవసరం ఉందో, ఎక్కడెక్కడైతే ప్రస్తుతం ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పక్కకు పెడుతూ కీలకమైన పదవులకు సంబంధించి సీనియర్లకు అవకాశం ఇచ్చింది. మరోపక్క ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి కూడా ఎస్పీ స్థాయి వరకు మరోసారి మార్పులు, మరోపక్క రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్లకు కూడా కీలక మార్పులు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ వాసు, మొత్తానికి పూర్తి ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్తోంది. దాదాపుగా 23 మంది ఐపీఎస్ అధికారులు, అలాగే 5 ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్ ని విడుదల చేసింది. హైదరాబాద్ కమిషనర్గా సజ్జనార్, హోంశాఖ కార్యదర్శిగా సివి ఆనంద్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా శిఖా గోయల్ ని నియమించారు. ఏసీబీ డీజీగా చారు సిన్హాకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్ ని నియమించారు. ప్రస్తుతం సిఐడి అదనపు డీజీగా ఉన్న చారు సిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతి లక్రాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్, మల్టీ జోన్ 2 ఐజీగా డిఎస్ చౌహాన్, విపత్తు నిర్వహణ 5 డీజీగా విక్రమ్ సింగ్, పౌర సరఫరాల సివిల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు. నిన్ననే శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఉదయం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 23 మంది ఐపీఎస్లు, అలాగే 5 ఐఏఎస్ల బదిలీలుగా చూపిస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన నోటిఫికేషన్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. పూర్తి ప్రక్షాళన దిశగా మార్పులు చేర్పులు చేస్తూ ఇంటర్నల్గా కూడా మొత్తం చేంజెస్ తీసుకురావాల్సిన ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇవన్నీ చేసినట్టుగా తెలుస్తోంది.